దేవుని యొక్క సన్నిధిలోనికి ఎవరైనా నూతనమైన వ్యక్తులు వచ్చినప్పుడు చాలామంది వారిని పలకరించరు, చాలామంది వారితో మాట్లాడరు. మాకెందుకులే, మాకు వాళ్ళతో వేరే వాళ్ళతో మాట్లాడంటే సిగ్గండి, భయం అండి, వారు ఏమనుకుంటారో అండి. ఏమనుకోరండి. ఎందుకంటే దేవుని సన్నిధికి ఎవరైనా నూతనమైన వ్యక్తులు వచ్చారంటే, అన్ని జనులు వచ్చారంటే ఖచ్చితంగా వారి యొక్క జీవితంలో ఏదైనా ఒక తీరని సమస్యతోనే వారు దేవుని సన్నిధిలోకి వస్తారు. ఏదైనా తీరని బాధతోనే వస్తారు. అనేక ప్రదేశాలకు వెళ్ళి వారికి సొల్యూషన్ దొరక్క, దేవుని సన్నిధిలో సొల్యూషన్ దొరుకుతుందేమో అని వస్తారు. అనేక ప్రదేశాల్లో వారికి బిట్రేయల్ ఉండి, త్రోసివేత ఉండి, దేవుని సన్నిధిలో వారికి ఆదరణ దొరుకుతుందేమో, ప్రేమ దొరుకుతుందేమో అని వస్తారు. అటువంటి ప్రదేశంలో దేవుని బిడ్డలుగా వారికి ప్రేమను అందించడము, వారికి ఆదరణకరమైన మాటలు చెప్పి వారి కొరకు ప్రార్థించడము మన సంపూర్ణమైన బాధ్యత. చర్చ్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ యూ గెట్ హీల్డ్. శారీరకంగా నువ్వు బాగుపడాలంటే ఒక హాస్పిటల్కి వెళ్ళొచ్చు, కానీ మానసికంగా నువ్వు బాగుపడాలంటే దానికి దేవుడిచ్చిన ఒకే ఒక ప్రదేశము దేవుని యొక్క పరిశుద్ధాలయము. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క విరగబడిన గుండె, ప్రతి ఒక్క నలగొట్టబడిన మనస్సు ఇక్కడ సరిచేయబడుతుంది. అలా సరిచేయబడాలంటే మీరు కూడా బాధ్యత కలిగి మీ యొక్క సంఘ బిడ్డలతో మీరు మాట్లాడాలి, మీ యొక్క సహోదరులతో మీరు మాట్లాడాలి.